ఈ ప్రశస్తమైన సమయంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక శ్రేష్టమైన సమయాన్ని మన జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి దేవతి దేవునికి వందనాలు. మన విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో మనం ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది మన విశ్వాస జీవితంలో ఉంటూ ఉంటుంది. అంటే మనం గ్రహించలేని స్థితి ఆ పరిస్థితులను గ్రహించలేని స్థితులు మనం చూసినప్పుడు ఖచ్చితంగా అది ఆత్మీయమైన అంధత్వం అని ఖచ్చితంగా గమనించాలి. అయితే ఆత్మీయమైన అంధత్వం అనేది విశ్వాసకి ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు మనం 3 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే ఆత్మీయమైన అంధత్వం మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి మనం జరుగుతున్న పరిస్థితులను గ్రహించలేని వారుగా ఉంటాం, గుర్తించలేని వారుగా ఉంటాము. కాబట్టి అవిశ్వాసంలో కొన్ని సందర్భాల్లో అట్రీతిగా మనం ప్రవర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో మరి సాతాను కూడా మనల్ని అట్రీతిగా ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ నడిపిస్తుంటాడు. ఎందుకంటే సాతాను మనల్ని ఆ చీకటిలో పడవేసినప్పుడు, లేకపోతే సాతాను మనల్ని మన గుడ్డితనాన్ని కలిగజేసినప్పుడు వీ కెనాట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులు మనం గ్రహించలేము, గుర్తించలేము. అందుమాత్రమే కాదు, హృదయ కాఠిన్యము అంటే కొంతమంది హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఆ హృదయాన్ని అంటే స్పందించలేని హృదయం హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ కలిగి ఉంటారు. ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ కలిగి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారు ముందు జరుగుతున్న పరిణామాలు కూడా వాళ్ళు గ్రహించలేరు, గుర్తించలేరు. ఇదేనా మనం చదవబడిన వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇట్స్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ కనబడుతుంది. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ ఎమేము గ్రామము గుండా ప్రభువైన యేసుక్రీస్తు వెళుతున్నాడు. దెర్ ఆర్ 2 people, దే డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. యేసుక్రీస్తుని వారు గుర్తించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో మనందరం కూడా అతీతులం కాదు, ఏ ఒక్కరం కూడా అతీతులము కాదు. అవిశ్వాసం అనే స్థితిలో మనం స్పిరిచువల్ బ్లైండ్నెస్కి వెళ్తుంటాము. సాతాను మనల్ని ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్కి నడిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం స్పిరిచువల్ బ్లైండ్నెస్కి మనం వెళుతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అటు రీతిగా ఉన్న తన బిడ్డలను ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థితిగతులను ఆయన ఎరిగినవాడు. వారి హృదయంలో చాలా బాధ ఉన్నది. అక్కడ వారి హృదయంలో చాలా బాధ కనబడుతుంది. ఆ బాధతో, ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ కూడా వారి మైండ్లో ఉన్నాయి. జరిగిన పరిణామాలు, ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగా చంపారు, ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగా హింసించారు, ఈ పరిణామాలన్నీ కూడా వారి యొక్క మైండ్లో ఉన్నవి. వారి మైండ్లో ఉండి ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా లేడు, ప్రభువైన యేసుక్రీస్తు ఇక మనకి లేడు, ఆయన మాటలు లేవు, ఇంకా ఆయన మన మధ్యలో లేడని చెప్పి వారిలో ఒక భయము, లేకపోతే వారిలో ఒక దుఃఖము, ఒక వేదన వారిలో స్పష్టంగా కనబడుతుంది. దానిలో భాగంగానే వారిలో బలహీనమైన విశ్వాసం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. అంటే చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, మన విశ్వాస జీవితాన్ని బలహీనపరుస్తుంటాయి. దానికి ఎవరో అతీతులు కాదు. ఆ పరిస్థితులు మన మీద దాడి చేసినప్పుడు, ఆ స్థితిగతులు మన చుట్టూ వచ్చినప్పుడు మనం కూడా బలహీనంగా ఉండి అట్రీతిగా గుర్తించలేని పరిస్థితికి మనము వెళ్ళవచ్చు. అయితే ఆ బలహీనమైన స్థితిలో దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. ఆ బలహీనమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపించే దేవుడు. ఎందుకంటే ఆ స్థితిలో ముందుకు వెళ్ళాలంటే దేవుని సహాయం మనకు కావాలి. మనుషులు మనల్ని ఎంత ధైర్యపరిచినా మనకి బలం రాదండి. మనుషులు ఎన్నో మాటలు చెప్తుంటారు, ఏదో దుఃఖకరమైన పరిస్థితులు, లేకపోతే ఇంట్లో ఎవరైనా మనం కోల్పోయిన పరిస్థితులు. ఇక్కడ లిటరల్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్. అంటే యేసుక్రీస్తు ఇంకా లేడు, యేసుక్రీస్తు మనకు ఇక లేడు అనే ఒక కంక్లూజన్కి వెళ్ళి వచ్చేసారు. ఆ యొక్క కంక్లూజన్కి వచ్చి వారు బలహీనమైన స్థితిలో వారు దుఃఖముఖులయ్యే వారు ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు లోకాసు సువార్త 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచారు. హృదయంలో ఎంతో వేదన ఉన్నది, వారి హృదయంలో ఎంతో వేదన
ఉన్నది, ఎంతో బాధ ఉన్నది. ఆ పరిణామాలన్నీ కూడా వారి మైండ్లో ఆ విధంగానే వాళ్ళకి తొలిచేస్తున్నాయి. వారిలో ఒక దుఃఖముక్కలై బాధతో వాళ్ళు ముందుకి వెళుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇటువంటి స్థితిలో యేసు వారితో నడిచెను అనే మాట మనం చూస్తున్నాం. యేసు వారితో నడిచెను అనే మాట మనము చూస్తున్నాము. 15వ వచనం చూసినప్పుడు, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ వాళ్ళ పరిస్థితిని యేసు మాత్రం ఎరిగి ఉన్నాడు. అక్కడ చుట్టూ ఉన్నవారు లేకపోతే వారితో ఉన్న సన్నిహితులు ఎవరు కూడా వారిని ఎవరిని కూడా బలపరచలేని పరిస్థితి. పాపం వీళ్ళు దుఃఖముఖులై బాధతో వారు అమ్మ గ్రామం గుండా వారు వెళుతూ ఉన్నారు. ఆ వెళుతున్న వారు ఎంతో దుఃఖముఖులై బాధతో ఉన్న వారిని యేసు వారి దగ్గరకు వచ్చి, కదా ఆ మాటలు చూస్తుంది, యేసు వారి దగ్గరకు వచ్చి వారితో నడిచానన్న మాట మనం చూస్తున్నాం. మన దేవుడు మన దగ్గరకు వచ్చి మనం నడిపించే గొప్ప దేవుడు. చాలా సందర్భాల్లో మన జీవిత ప్రయాణము కష్టంగా ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. అంటే ఇట్స్ నాట్ లిటరల్లీ వాకింగ్ అంటే మన సిచ్యువేషన్స్, మన ముందున్న పరిస్థితులు, మన పరిస్థితుల్లో మన జీవితాన్ని ముందుకు నెట్టడానికి, మన కుటుంబాన్ని ముందుకు నెట్టడానికి, మన పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో భారంతో మనం కదులుతుంటాం. ఎంతో భారంతో, అగమ్య గోచరమైన పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి, ఒత్తిడితో ఉన్న పరిస్థితులు, మన ప్రయత్నాలు ఏమీ చేయలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే అటువంటి స్థితిలో మన దేవుడు మనల్ని గుర్తించిన దేవుడు. ఆ స్థితిలో మనల్ని గుర్తించి ఆయన మనకు దగ్గరగా వచ్చి ఆయన మనతో నడిచేవాడు అన్నమాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరి జీవితాల్లో వాకింగ్ విత్ జీసస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. క్రీస్తుతో నడుచుట అనేది చాలా ముఖ్యమైనది. ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు మనకు యేసు యొక్క నడిపింపు అనేది చాలా అవసరం మన జీవితంలో. యేసు యొక్క నడిపింపు అనేది మన జీవితంలో చాలా అవసరం. మనుషులు నడిపింపు అవసరం లేదు మనకి. మనుషులు మధ్యలోనే విడిచిపెడతారు, మనుషులు మాట ఇస్తారు కానీ మధ్యలోనే విడిచిపెడతారు. ఎందుకంటే వారు కూడా మనలాంటి మానవులే. వారు మన స్థితిగతులను వారు గుర్తించలేరు, మనకు సహాయం చేయలేరు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో లేవనెత్తి మనల్ని ముందుకు నడిపించే గొప్ప దేవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఇక్కడ వారి దగ్గరకు వచ్చి వారితో నడిచెను అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు తోడుగొండి మనం నడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే వీరిలో గొప్ప విశ్వాసం కనబడుతుంది. అంటే యేసుని గురించి వారికి సంపూర్ణమైన ఆ యొక్క యేసు యొక్క గొప్పతనాన్ని గురించి వారు సంపూర్ణంగా ఎరిగిన వారు. ఎందుకంటే యేసు ఎప్పుడైతే వారితో నడవడం ప్రారంభించాడో వారు ప్రశ్నిస్తున్నారు, ఏమిటని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు యేసుని గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. యేసుని గురించి గొప్ప సాక్ష్యాన్ని వారు పంచుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 18వ వచనం చూడండి. వారిలో క్లయోప అనివాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి వారిని అడిగినప్పుడు వారు నజరేయుడు యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటకును క్రియలలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను అనే మాట చూస్తున్నాం. అంటే యేసును గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పి వీరు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నిజంగా యేసు ఎంతో సంతోషించాడు కదా. వారితో నడిచినప్పుడు వారు యేసుని గురించి పలికిన, నీకు తెలియదా ఈ సంగతులు, ఆయన ఇంత గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప ప్రవక్త ఉన్నాడనే మాటను వారు పలికిన సందర్భం చూసినప్పుడు నిజంగా యేసు ఎంతగానో సంతోషించాడు. కానీ వారు ఎలా ఉన్నారంటే బలహీనమైన విశ్వాసం ఉన్నారు. అంటే యేసుని ఇంకా గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ మాటలు మనం చూస్తున్నాడు, వారు యేసును గుర్తించలేని స్థితిలో ఉన్నట్టుగా కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా ఇక్కడ తెలియచేయబడింది. చూడండి 16వ వచనం చూసినప్పుడు, అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా
వారి కన్నులు మోయబడును. ఆయనను గుర్తుపెట్టలేకుండా వారు కన్నులు మోయబడును. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము రియలిస్టిక్ సిచ్యువేషన్స్ని లేకపోతే సత్యమును గ్రహించలేకపోవడం, కొన్ని సందర్భాల్లో బలహీనమైన విశ్వాస స్థితిలో ఉన్నప్పుడు కూడా గుర్తించలేని పరిస్థితులు ఉంటాము. ఖచ్చితంగా వీళ్ళు బలహీనమైన విశ్వాస స్థితి అంటే యేసుని గురించి మంచి సాక్ష్యాన్ని వారు యేసు గురించి తెలుసు, యేసు గురించి వారికి బాగా తెలుసు, యేసును సంపూర్ణంగా నమ్మిన వారే. అయితే యేసు భౌతికంగా ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క పరిస్థితుల్లో వారు కూడా మనలాంటి మానవులే బలహీనమైన విశ్వాసాన్ని కలిగి యేసుక్రీస్తుని అక్కడ గుర్తించలేని పరిస్థితులు మనము స్పష్టంగా వాక్యం చెప్పబడిన రీతికి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు యేసుని గురించి గొప్ప సాక్ష్యాన్ని వారు ఇచ్చి ఉన్నారు, అంత మాత్రమే కాదు, దే హ్యావ్ ఎ హోప్. యేసుని మీద ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు మా విమోచకుడు అనే మాట వారు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మా విమోచకుడు అనే మాట వారికి హోప్ని ఇక్కడ వారి జీవితంలో హోప్ అన్న విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనని మేము నిరీక్షించి ఇంటి ఇదియు కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములని. కాబట్టి వీరిలో ఒక హోప్ అనేది ఉంది. వీళ్ళు ఇశ్రాయేలుని విమోచించే ఆ యొక్క విమోచకుడు ఈయనే అని చెప్పి, ఎందుకంటే అన్నాడు అనేక మంది ఆ యొక్క ఇశ్రాయేలుని విమోచించే ఆ విమోచకుడు మెస్సయ్య వస్తాడని వారందరికీ ఒక హోప్ ఉన్నది. ఆ మెస్సయ్య వచ్చి మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడని, విమోచిస్తాడని వారందరికీ ఒక నిరీక్షణ అయితే వారికి ఉన్నది. కానీ ఆ నిరీక్షణ వారిలో ఉన్నది, కానీ వీరు బలహీనమైన విశ్వాస స్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా సందర్భాల్లో మనం దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు, విశ్వాసయాస్తలు ముందుకు వెళుతున్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా క్లిష్టమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన యొక్క సిచ్యువేషన్స్లో మన నిరీక్షణ బలహీనమవుతూ ఉంటుంది. మన నిరీక్షణ బలహీనమవుతుంది. ఫూలిష్గా కొన్ని ప్రశ్నలు వేస్తుంటాం, ఇది జరుగుతుందా నా జీవితంలో, ఇది నేను పొందుకుంటానా నా జీవితంలో అనే ఆలోచన మన జీవితంలో రావచ్చు ఖచ్చితంగా. అది ఎంతటి మరి విశ్వాసాన్ని సరే కొన్ని సందర్భాల్లో మన హోప్ను మనం కోల్పోతూ ఉంటాం, మనము కోల్పోతూ ఉంటాం. అయితే వీరికైతే విశ్వాసం ఉన్నది, కానీ ఆ 3 దినముల తర్వాత జరిగిన పరిణామాన్ని ఇంకా వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ 3 దినముల తర్వాత వారు ఏమి జరిగిందో ఆ విషయాలు చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏమి జరిగిందో ఆ విషయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చిన కూడా చదవండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారండి. మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేశారు. చూడండి, వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆయన బ్రతికి ఉన్నాడు అనే మాట చెప్పినా సరే స్టిల్ వారిలో నమ్మకం కలగట్లా, వారిలో ఆ నమ్మకము కలగట్లేదు. ఎందుకంటే ముందు కన్వర్జేషన్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అటు రీతిగా గద్దించిన సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తాం. చాలా సందర్భాల్లో మన విశ్వాసత మనం ముందుకు వెళుతున్నప్పుడు చాలా పరిస్థితుల్లో మనం హోప్ను కోల్పోయే పరిస్థితి వస్తుంటుంది కదా. అంటే మనం ప్రయత్నం చేస్తుంటాము, ప్రార్థన చేస్తుంటాము, దేవుడు ఆలస్యం చేస్తుంటాడు. అక్కడ అబ్రహాము జీవితంలో కూడా రీతిగా ఒకనొక సందర్భంలో తన యొక్క నిరీక్షణను బలహీనమైపోయాడు. నాకెవరు లేరు కదా, ఇంకా నా ఆస్తి కర్త నా యొక్క దాసుడే కదా అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. మరలా దేవుడు అక్కడ అబ్రహాముని బలపరిచాడు. బయటకు వచ్చి చూడు, ఈ ఆకాశాన్ని చూడు, ఆకాశ నక్షత్రాన్ని చూడని చెప్పి అక్కడ అబ్రహాముని దేవుడు నేను నీకు కేడముగా ఉంటానని చెప్పి దేవుడు బలపరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే చాలా సందర్భాల్లో మనము విశ్వాసం ఉంటున్న కూడా చాలా సందర్భాల్లో హోప్ను మనం కోల్పోతూ ఉంటాం, లేకపోతే బలహీనమవుతూ ఉంటాం. మనం చాలా సందర్భాల్లో దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని నమ్మకం కలిగినప్పుడు సిచ్యువేషన్స్ ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. పాపం ఇక్కడ ఈ యొక్క మరి ఎమ్మాయము గ్రామం గుండా వెళ్తున్న ఈ యొక్క ఇద్దరు విశ్వాసాల్లో నిరీక్షణ అయితే ఉన్నది, కానీ వారు ఇక్కడ బలహీనంగా ఉన్న సందర్భాన్ని మనకు స్పష్టంగా మనం చూస్తున్నాం. తర్వాత వచ్చినట్టు కూడా చూడండి. మాతో కూడా ఉన్న కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకైనా
అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అనే మాట ఇక్కడ హెచ్చరిది. మందమతులని గద్దిస్తున్నాడు. అంటే ప్రవక్తలు చెప్పిన మాటను మీరు నమ్మలేదు, మందమతులారా అనే మాటతో వారిని ఇక్కడ ఆయన గద్దించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితం కూడా అట్రీతిగా మనం ప్రవర్తించవచ్చు. మన విశ్వాసం ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండి వాక్యమును ఎరిగి ఎన్నో అద్భుతాలు మనం చూసి స్టిల్ మనం ఆనాడు అరణ్యంలో ఆ ఇశ్రాయేలు కూడా అటు రీతిగా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడ చంపడానికి, ఎందుకంటే ఐగుప్తులు మరలా తిరిగి వస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామంటే మీరు చూడండి, ఈ దినము మీరు చూడండి అని చెప్పి అక్కడ మోషే వారిని బలపరిచి ముందుకు నడిపించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఇక్కడ మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనము అవిశ్వాసం కలిగి లేకపోతే ఆయా పరిస్థితుల్లో నిరీక్షణ మనం కోల్పోతున్న వారుగా చాలా సందర్భాల్లో ప్రవర్తించేవారుగా మన జీవితాల్లో మనం ఉండవచ్చు. కానీ దేవుని మీద సంపూర్ణమైన నమ్మకంతో ఉంటున్నప్పుడు మనం ఒక విధంగా చెప్పాలంటే మనం దేవునికి అన్నీ అప్పగించి ముందుకు వెళ్ళాలి. దేవునికి అన్నీ మనం అప్పగించి మనము ముందుకి వెళ్ళాలి. దేవుని సమయం వేరు, మన సమయం వేరు. మనం అనుకున్నదే మనకి జరిగిపోవాలి. ఫలానా టైంలో మనకు అది జరిగిపోవాలి. ఫలానాదే మనకు కావాలని కోరుకుంటాము. దేవుని ప్లాన్ వేరే ఉంటుంది కదా, దేవుని ఉద్దేశం వేరే ఉంటుంది కదా మన జీవితంలో. దాన్ని మనం గుర్తించాం. చాలా సందర్భాల్లో చిన్న పిల్లల యొక్క విశ్వాసం వలె మనం అనుకున్నదే జరిగిపోవాలి అని అనుకుంటాము. నేను నా జీవితంలో కూడా ఐ వాజ్ సో అన్సాటిస్ఫైడ్. నేను యవ్వనస్తుడిగా ఉంటున్నప్పుడు ఐ వాజ్ సో అన్సాటిస్ఫైడ్ విత్ గాడ్. నేను దేవునితో చాలా అసంతృప్తి కలిగి ఉన్నవాడిని. నేను ఏదైతే అనుకున్నానో అది పొందేవాడిని కాదు. నేను ఏదైతే అనుకున్నానో అది పొందేవాడిని కాదు. చాలా సందర్భాల్లో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా నా జీవితంలో నేను ఏది అనుకుంటున్నానో అది నేను పొందలేకపోతున్నాను. నా డిజైర్స్ ఏమి కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయట్లేదు. అంటే చాలా సందర్భాల్లో అది మన యొక్క ప్రాబ్లం, అది మన విశ్వాస జీవితం ప్రాబ్లం అది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని గుర్తించినప్పుడు ఆ విధంగా ఆలోచించం. దేవుని చిత్తాన్ని గుర్తిస్తున్నప్పుడు ఆ విధంగా మనం ఏంటంటే మనకు అనుకున్నదే జరిగిపోవాలి, నువ్వు ఆలోచించిందే జరిగిపోవాలి, నీ ఉద్దేశించిందే నీ జీవితంలో పొందుకోవాలని అనుకుంటావు. దేవుడు ఇంకా బెటర్ది ఇవ్వాలని అనుకుంటున్నాడేమో, ఇంకా మంచి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడేమో. నువ్వు అది ఆలోచించు. నువ్వు దేవుడు ఇంకా నీకు బెటర్ది ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు ఆయన చిత్తం కొరకు నువ్వు వేచి ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఆయన చిత్తం మనకొద్దు, నీ ఆలోచన నీకు కావాలి, నీ ఉద్దేశమే దేవుడు నెరవేర్చాలని నువ్వేం చేస్తుంటే నీ ప్రయత్నాలు చేస్తుంటావు, నీ ఆలోచన ద్వారా నువ్వు ముందుకి వెళుతుంటావు. దాని ద్వారా చాలా సందర్భాల్లో నష్టాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని గమనించాలి. అయితే దేవుడు ఈ సమయంలో వారు కన్నులు తెరిచెను అనే మాట మనం చూస్తున్నాం కదా. అద్భుతమైన మాట చూసినట్లయితే 24:31 చూసినట్లయితే, ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టరి. వారి కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టరు. ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, ఫెలోషిప్ విత్ గాడ్ కదా, సహవాసము. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో దేవుడు మనలో ఉన్న కాఠిన్యాన్ని ఆయన తీసివేస్తుంటాడు, మనలో ఉన్న అవిశ్వాసాన్ని ఆయన తీసివేస్తుంటాడు. ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ సహవాసం చేశాడు, వారితో ఆ భోజనం చేశాడు, ఒక్కసారిగా వారి కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితంలో మన కన్నులు ఆయన తెరుస్తుంటాడు. మన ముందున్న పరిస్థితులు క్లిష్టంగా ఉండొచ్చు, మన ముందున్న పరిస్థితులు చాలా కష్టంగా ఉండొచ్చు దాన్ని అంగీకరించడానికి. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు దేవుడు మన కన్నులు తెరుస్తాడు. హాగరు విషయంలో అటు రీతిగా జరిగింది. హాగరు పరిస్థితి ఏమనుకుందంటే, నా జీవితంలో ఏముంది, ఇంకా నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా బిడ్డతో నేను అనాథనైపోయినప్పుడు, నా బిడ్డ చనిపోయే పరిస్థితులు ఉన్నది, నాకు ఎవరు దిక్కు, నా బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నీరు కూడా లేని పరిస్థితిలో నా పరిస్థితి ఏమిటని అనుకున్న పరిస్థితిలో దేవుడు ఆమె కన్నులు తెరిచినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఆదికాండము 21:10 చూసినట్లయితే,
ఉమ్. సారీ అమ్మా, 19 వచ్చిన చూడండి. 21. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండను. చూసారా? మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున అనే మాట మనం చూస్తాం కదా, ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఆమె కన్నులను తెరిచెను. దేవుడు ఆ కన్నులు తెరిచిన వెంటనే ఆమె ఆ నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ యొక్క కష్టమైన పరిస్థితుల్లో, ఆ కష్టమైన పరిస్థితుల్లో గాడ్ ఈజ్ అవర్ హోప్. గాడ్ ఈజ్ అవర్ హోప్ అంటే దేవుడు మన కన్నులు తెరిచి మనల్ని ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఐఎమ్ దేర్ విత్ యూ, నేను మీతో ఉన్నాను. అక్కడ మాట చూసినప్పుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాను అనే మాట అక్కడ చూస్తున్నాం. ఎస్, ఐఎమ్ దేర్ విత్ యూ, యు ఆర్ నాట్ ఎలోన్. మీరు ఇప్పుడు ఒంటరి కాదు, మీకు నేను తోడుగా ఉన్నానని దేవుడు వారి కన్నులు తెరిచాను అనే మాట మనము స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీ పరిస్థితుల్లో, నీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిన్ను బలపరచగలడు, నిన్ను నడిపించగలడు. అక్కడ హాగరు కన్నులు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనము దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు మనం కన్నులు తెరుస్తుంటాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం వెళుతుంటాం చాలా సందర్భాల్లో కదా. అంటే మన ఆలోచనే కరెక్ట్ అని మనం అనుకుంటాం, మన ఆలోచనే కరెక్ట్, దాన్నే మనం పట్టుకుని ముందుకు వెళ్తుంటాం. అయితే దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు మన జీవితంలో. ఎందుకంటే అది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని హర్డిల్స్ క్రియేట్ చేసి స్టిల్ మనం ఇంకా అదే చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, అదే చేయడానికి మనం ప్రయత్నము చేస్తుంటాము. ఆ స్థితిలో కూడా దేవుడు మన కన్నులు తెరిచే పరిస్థితి వస్తాయి. బిలాము జీవితంలో అటు రీతిగా జరిగింది. బిలాము ఆ ఇశ్రాయేల్ని శపించడానికి ముందుకు వెళ్తున్నాడు. దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తము కాదు. కానీ ఈ కీప్ ఆన్ కర్సింగ్ దెమ్, వాడిని శపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శపించాలని ప్రయత్నం చేస్తుంటే గాడిద కూడా అడ్డొచ్చింది, గాడిద కూడా అడ్డు వచ్చింది. గాడిద కూడా మాట్లాడింది. అక్కడ గాడిద కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు దేవుని దూతను చూశాడు కదా. దేవుడు అతని కన్నులను తెరిచినప్పుడు దేవుని దూతను చూసిన సందర్భాన్ని మనం చూసినప్పుడు అతను ఏం చేస్తున్నాడో తనకు అప్పుడు బాగా అర్థమైంది. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనాన్ని చూసినట్లయితే 31 నుంచి కూడా చదవచ్చు, 31 నుంచి కూడా చూడవచ్చు, 30 నుంచి కూడా చదవచ్చు. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీ ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రావులో నిలిచిన యెహోవా దూతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. చాలమ్మ, చూసారా? ఎప్పుడైతే దేవుడు తన కన్నును తెరిచాడో స్పష్టంగా చూస్తున్నాడు. అక్కడ దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనము దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు, దేవుని చిత్తముకి విరుద్ధంగా వెళుతున్నప్పుడు గాడ్ విల్ ఓపెన్ అవర్ ఐస్, మన కళ్ళను ఆయన తెరుస్తాడు ఖచ్చితంగా. మన సత్యాన్ని చూడడానికి, సత్యమైన మార్గాన్ని చూడడానికి దేవుడు మన కళ్ళను ఆయన తెరుస్తాడు. ఇక్కడ బిలాము అటు రీతిగా దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నాడు, ఇశ్రాయేలును శపించడం ముందుగా వెళుతున్నాడు. ఇక్కడ దేవుడు అతని కన్నులను తెరిచిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. మరొక సందర్భంలో మన పక్కనున్న కొంతమంది అవిశ్వాసులు, మనల్ని బలహీనపరుస్తుంటారు కదా. ఇష్యూని పెద్ద చేస్తారు తెలుసా. మనకు సమస్య వచ్చింది, నేను కాదనట్లేదు, బాధ వచ్చింది కాదంట్లా, మనల్ని ఆదరించడం పోగా మనల్ని ఏం చేస్తారంటే భయపెడతారు. మనల్ని ఆదరించడం పోగా ఏం చేస్తారంటే భయపడుతుంటారు. అన్ని ఇష్యూని ఇంకా పెద్ద చేస్తారు. వాళ్ళు వచ్చి మనల్ని బలపరచరండి, వాళ్ళు వచ్చి మనల్ని ధైర్యపరచరు. ఏం చేస్తారంటే, అయ్యో ఇంత ఇలాగైపోయిందా,
గడిచిన దినాలు ఒకసారి నేను పంచుకున్న ఆ పరిచర్యలో నెల్లిపూడి అనే గ్రామంలో పరిచర్య చేస్తున్నప్పుడు మేము అక్కడ రిఫర్మేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు అది మొదటి సంవత్సరం చాలా ఆసక్తిగా నేను యవనస్తుడిగా ఉన్నాను. నేను ఆ రోజు మరి ఆ ప్యారిస్లో ఉన్న 3 సంఘాల నుంచి విశ్వాసులందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ నెల్లిపూడికి అందరినీ కూడా తీసుకుని రావాలని ప్లాన్ చేసుకున్నాం. అయితే వాతావరణం ఒక్కసారిగా తారుమారైపోయింది. ప్రోగ్రాం చాలా లాంగ్ ప్రోగ్రాం, చర్చ్ ఏమో చాలా చిన్నది, అన్ని వసతులకు ఏముండవు. మనం ఇలాంటి పరిస్థితులు అయితే ప్రాబ్లం లేదు. అక్కడ వసతులు ఏమి లేవు. మేమేం చేసామంటే మేమంతా కూడా టెంట్స్ వేసుకున్నాం. అందరినీ కూడా 3 సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులందరూ కూడా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఒక 1 డే రిట్రీట్ అన్నమాట. అయితే మేము ఉదయకాలం నుంచి మేము లేచిన నాటి నుంచి భయంకరమైన వర్షం కొడుతుంది. అసలు తెరుపు లేకుండా గడిచిన 2-3 రోజులకు మనం కట్టిన వర్షంలాగా భయంకరమైన వర్షం కొడుతున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది, హృదయంలో చాలా వేదన కలుగుతుంది. ప్రభువా, ఇది నీ కార్యక్రమం, ఈ కార్యక్రమం తలపెట్టాం, ఎంతోమంది విశ్వాసులు అన్ని సంఘాల నుంచి కూడా వస్తారు కదా, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందా అని చెప్పి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నేను రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రేయర్ చేస్తున్నాను. మోకరించి ప్రేయర్ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో అవిశ్వాసులైన వాళ్ళు బలహీనపరుస్తారు కదా వచ్చి. నేను ప్రేయర్ చేస్తున్నాను, ఇంకా పెద్ద వర్షం వస్తుంది. ఎంత పెద్ద వర్షం వచ్చి ఆ పెండాలు కూడా పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. అంటే కొండపోత వర్షం అంటారు కదా, అంటే ఇంకా భయంకరమైన వర్షం కురుస్తుంది. ఒక సంఘస్థుడు వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా పెద్ద వర్షం వచ్చింది, మనం ఈ కార్యక్రమం చేయలేం. అతనే కంక్లూడ్ చేస్తున్నాడు, ఈ కార్యక్రమం ఇంకా మనం చేయలేమయ్యా అంటున్నాడు. నాకు చాలా బాధ కలిగింది. నేను మోకరించి అదే విధంగా ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. పరిచర్యలో అది గొప్ప సవాల్ నాకు. మోకరించి అలా ప్రార్థన చేస్తున్నాను. అద్భుత రీతిగా ఇంకొక 15-20 మినిట్స్లో ఒక్కసారిగా వర్షం ఆగిపోయింది. ఎండ స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా ఆ ఎండ తీవ్రతకి అంతా కూడా డ్రై అయిపోతుంది. ఒక్కసారిగా ఆ పెండాల పైన ఉన్న ఆ నీరంతా కూడా డ్రై అయిపోతుంది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి. చాలా సందర్భాల్లో మన పక్కన ఉన్నవారు బలహీనపరుస్తుంటారు, మన విశ్వాసాన్ని ఆందోళనకు గురి చేస్తుంటారు. డోంట్ లిజన్ టు దెమ్. వారి మాటలు వినకండి. నీవు నమ్మిన దేవుడు, నీవు విశ్వసిస్తున్న దేవుడు, నువ్వు ఆధారపడిన దేవుడు గొప్ప దేవుడు, నేను అవమానపరచడు. అద్భుతమైన ఆ రోజు 1 డే రిట్రీట్ అద్భుతంగా జరిగింది. కార్యక్రమం అయిపోయింది. విశ్వాసులు మరలా తిరిగి ఆటోల మీద తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు వర్షం ప్రారంభమైంది. నా జీవితంలో నేను మరవను, ఎందుకంటే దేవుడు నన్ను బలపరిచి ఆ రోజు కార్యక్రమాన్ని దేవుని మహిమార్థంగా ఆయన జరిపించుకున్నాడు. కానీ మన విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో మన పక్కన ఉన్న వారి యొక్క కళ్ళు తెరవబడడానికి దేవుడు కార్యాలు చేస్తుంటాడు. ఇక్కడ మరి దైవజనుడు ఎలీషా గారి యొక్క పక్కన ఉన్న ఆ యొక్క పనివాడు యొక్క కళ్ళు తెరవమని అక్కడ ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. మరి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు ఇక్కడ 16 నుంచి కూడా చూడండి, 15 కూడా చదవచ్చు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్నమును చుట్టుకొనియుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుడితో, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయాలి, వాట్ వీ కెన్ డూ, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా చాలా సందర్భాల్లో మన పక్కన ఉన్న వాళ్ళు అంటుంటారు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు అంటుంటారు కదా, మన ఇంట్లో ఉన్నవారు అంటుంటారు. మన పక్కన ఉన్న అవిశ్వాసం మనల్ని ఆ విధంగా మనల్ని బలహీనపరుస్తుంటారు. నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన గొప్ప దేవుడు, మరణించిన లాజర్ని తిరిగి లేపిన గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయడా? ఒకసారి ఆలోచించేయండి. మీరు ఎప్పుడు కూడా మీ విశ్వాసంలో బలహీనం అవ్వద్దు. నీ దేవుడు గొప్ప దేవుడు. నీ పక్కనున్న వారి కన్నులు కూడా తెరిపిస్తాడు. నీ పక్కనున్న వారు నిన్ను బలహీనపరుస్తున్నా వారి మధ్య నిన్ను ఘనపరుస్తాడు, బలపరుస్తాడు. ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలుపుకుంటాడు. అక్కడ ఆ పనివాడి యొక్క కళ్ళు తెరవమని ఇక్కడ ప్రార్థన చేస్తాడు ఎలీషా. చదవండి వాక్యం.
మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులు. ఎందుకంటే అనేకమైన సైన్యం చుట్టుముట్టేశారు, అనేకమైన సైన్యము చుట్టుముట్టేశారు. వీరిద్దరూ ఏం చేయగలరు? వాస్తవానికి ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. అతను హ్యూమన్ ఐతో ఆలోచిస్తున్నాడు. మనం చాలా సందర్భాల్లో హ్యూమన్ ఐతోనే మనం ఆలోచిస్తుంటాం, మానవ ఐతోటే ఆలోచిస్తుంటాం, మానవ ఆలోచనతోటే మనం ఆలోచిస్తుంటాం. కానీ స్పిరిచువల్గా మనం ఆలోచన చేస్తున్నాడు. మన దేవుడు శక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదు. మరి అది మన విశ్వాస జీవితంలో దేవుని మీద అంత సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ వెంటనే అతను ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. దేవుని స్తోత్రం. దేవుడు పరలోక సైన్యాన్ని పంపించాడు. వారికి ఆ శత్రువులు వచ్చి వారి చుట్టూ ముట్టినప్పుడు వారికి ఎవరు సహాయం చేయగలరండి? మానవులు ఎవరైనా సహాయం చేయగలరా? దే కెనాట్. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నీ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. నీ దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి, నిన్ను సంరక్షించడానికి తన దూతలను ఆయన పంపించే గొప్ప దేవుడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకు వారి దూతలను పంపించి సంరక్షిస్తారని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇది నీ జీవితంలో కూడా నీ పక్కన ఉన్నవారు బలహీనమైన వారిని మరి వారి ఎదుట నిన్ను గణపరచడానికి దేవుడు వారి కండ్లను తెరవజేస్తాడు. కాబట్టి ఇక్కడ వారి కండ్లను తెలియజేస్తున్నట్టుగా మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. బలహీనమైన స్థితిలో ఉన్న ఆ యొక్క ఎంఐఎం గ్రామం గుండా వెళ్తున్న ఆ ఇద్దరు యొక్క వ్యక్తుల యొక్క కండ్లను దేవుడు తెరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు ఆయనను రికగ్నైజ్ చేశారో ఇమీడియట్గా ఆయన డిసప్పేర్ అయిపోయాడు. ఎప్పుడైతే ఆయనను వారు రికగ్నైజ్ చేశారో ఆయన అక్కడి నుంచి డిసప్పేర్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన వెళ్ళిన తర్వాత వారిలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. చూడండి. మన హృదయం మనలో మండు చుండలేదా అనే మాట వారు పలికిన మాట మనం స్పష్టంగా చూస్తాం. మన హృదయములు మండుచున్న లేదా అనే మాట మనం చూస్తున్నాం. ఎస్, దేవుడు వారు కన్నులు తెరిచున్నాడు, ఆయనను గుర్తుపట్టరి, అంతటి వారిని అదృశ్యలేను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండు చుండలేదా అని చెప్తున్నాడు. బలహీనమైన వారి హృదయాన్ని దేవుడు ఇక్కడ మన్నించాడు, దేవుడు బలపరిచాడు, వారి విశ్వాసంలో ముందుకి నడిపించిన గొప్ప దేవుడు. కాబట్టి ఇది నీ జీవితం కూడా ఆందోళనతో ఉన్న నీ హృదయాన్ని, బలహీనమైన నీ హృదయాన్ని బలపరిచి నడిపించే గొప్ప దేవుడు వారి హృదయాన్ని మన్నించాడు. వారి హృదయాన్ని మన్నించిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన వారి కన్నులు తెరిచి వారిని బలపరిచి నడిపించిన గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా బలహీనమైన నీ స్థితిలో ఉంటున్నప్పుడు, నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉంటున్నప్పుడు, గుర్తించలేని స్థితిలో ఉంటున్నప్పుడు నేను కూడా బలపరిచే గొప్ప దేవుడు. యేసు వారితో నడిచెను, యేసు వారి కనులను తెరిచెను, యేసు వారి హృదయమును మన్నించను చూసినట్లయితే ఇది నీ జీవితంలో కూడా, ఈరోజు నీ జీవితంలో కూడా నీ కనులు తెరిచి నడిపించే గొప్ప దేవుడు, నీతో నడిచే దేవుడు, నేను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన హృదయాన్ని మండించి నీ విశ్వాసాన్ని స్థిరపరిచి ఇంకా నిన్ను ఒక సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి వీళ్ళు వెళ్ళిన వారు సాక్ష్యాన్ని పంచుకున్నారు, తన శిష్యులకి సాక్ష్యాన్ని పంచుకున్నారు, దేవుడు వారితో మాట్లాడిన విషయాలను పంచుకున్నారు, దేవుడు వారితో చేసిన సహవాసాన్ని జ్ఞాపకం చేశారు, వారి హృదయాన్ని ఏ విధంగా మండించున్నారో ఆ విషయాన్ని ఆ శిష్యులకు తెలియజేసిన సందర్భాన్ని ఒక సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇది నీ జీవితంలో కూడా బలహీనమైన నీ స్థితిని, ఆందోళనకరమైన స్థితిని, గుర్తించలేని స్థితిలో ఉన్న నిన్ను కూడా బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నేను ఒక సాక్షిగా దేవుడు నిలిపి ఆయన యొక్క నామాన్ని మహిమపరిచే రీతిలో నీ జీవితాన్ని ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇదైనా నేను కూడా డోంట్ లూజ్ హోప్. నీ యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా కోల్పోవద్దు, నీ యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా నువ్వు
కోల్పోవద్దు. ఆ సంపూర్ణంగా ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, అక్కడ ఎంఐఎం గ్రామం గుండా వెళ్ళిన ఆ ఇద్దరిని ఏ విధంగా అయితే బలపరిచి నడిపించాడో, ఈరోజు నిన్ను కూడా నడిపించి ఈ విశ్వాస యాత్రలో ఒక సాక్షిగా దేవుడు నిలపబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.